బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో టైగర్ టెన్షన్ వీడడం లేదు. బుట్టాయిగూడెం మండలం నిమ్మాలగూడెంలో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పాలకుంటలో చెరువు దగ్గర పెద్ద పులి దాడిలో 2 ఆవులు మృతి చెందాయి. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొలాల్లో మేతకు వదిలిన పశువులను వెంటనే గ్రామాలకు తరలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా అడవి మార్గాల్లో ప్రయాణించడం, చేపల వేట కోసం చెరువులు లేదా కుంట్ల వద్దకు వెళ్లడం ప్రాణాపాయమని అధికారులు స్పష్టం చేశారు. పులి దాడి చేసే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్థానికుల సమాచారంతో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పులికి అమర్చిన రేడియో కాలర్తో కదలికలు పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారులు స్థానికంగా పర్యటిస్తూ మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం శివారు పాలకుంటలో అయితే 2 రైతులకు సంబంధించిన సోయం వెంకటేష్, కూరం వెంకటేష్ కు సంబంధించిన 2 ఆవులనైతే పులి దాడి చేసి చంపివేసిన పరిస్థితి అయితే ఉంది. తరువాత పులి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా పులిని పట్టుకోవడానికి 3 బృందాలుగా ఏర్పడి పులి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పులిని పట్టుకోవడానికి గత 4 రోజులుగా ఈ పులి సంచారం నేపథ్యంలో ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి, అటు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి, అటు పోలవరం గోదావరి, నిన్న తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో ఈదుకుంటూ కూడా ఏలూరు జిల్లాకు చేరుకున్నట్లుగా కూడా రేడియో కాలర్ కదలికల ద్వారా అయితే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంటే గత 18 రోజులుగా ఆ పశువులపైన, ఆవులపైన దాడి చేయకపోవడంతో అయితే అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి అనే దానిపైన అయితే రేడియో ట్రాకర్ ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి సమయంలో ఏలూరు జిల్లాకు సంబంధించి బుట్టాయిగూడెం మండలంలో ఆవులపై దాడి చేసిన తర్వాత అటవీ శాఖ అధికారులు అలాగే ప్రజలు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతం ఉన్న ప్రదేశాల్లో ఆ ప్రజలెవరూ కూడా ఒంటరిగా సంచరించవద్దు, అలాగే ఆవులను, దూడలను, అలాగే మేకలను కూడా నిర్మానుష్య ప్రాంతాల్లో కట్టివేయొద్దు, ఇంటి దగ్గరికి తెచ్చుకోవాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు మైక్ ద్వారా అలాగే చాటింపు ద్వారా కూడా అవగాహన కల్పించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతం అలాగే ఈ బుట్టాయిగూడెం, ఈ పోలవరం మండలాలకి చెందిన ప్రజలైతే భయాందోళనలో ఉన్నారు. ఈ పులి ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఈ సంబంధించి అయితే దీనికి భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతాలని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలైతే భయాందోళన, ముఖ్యంగా ఈ ఆవులు, మేకలను పెంచే పెంపకందారులు అయితే తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పులిని పట్టుకోవడానికి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు 3 బృందాలను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అలాగే ఈ డ్రోన్ కెమెరాల ఆధారంగా అయితే పులి కదలికలు, అలాగే రేడియో కాలర్ ద్వారా అయితే పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్న అటవీ శాఖ అధికారులను అయితే ఈ పులి ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బోన్లను కూడా ఏర్పాటు చేసి పులులను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గగన. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.